హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఈరోజు మనం ఆగస్టు నెల 18వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాం. అయితే మొదటిసారిగా ఇటీవల ఏ దేశం దాని యొక్క మొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రుమి 1ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి మయన్మార్, ఆప్షన్ డి పాకిస్తాన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ భారతదేశం. నెక్స్ట్ అయితే తమిళనాడుకు చెందినటువంటి స్టార్టప్ భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రుమిను ప్రారంభించింది. అంటే ఇప్పుడు మనకి ఈ హైబ్రిడ్ రాకెట్ రుమి అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో అంటే మన భారతదేశంలో తమిళనాడుకు చెందినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ అది దీనిని స్టార్ట్ చేసింది. చెన్నైలోని తిరువిందైలోని మొబైల్ ప్లాట్ఫామ్ నుండి ఈ ప్రయోగం జరిగింది. అయితే గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్ పై పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడం అనేది ఈ రాకెట్ యొక్క లక్ష్యం, రుమి 1 యొక్క లక్ష్యం. అయితే ఈ రుమి 1 హైబ్రిడ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది మరియు ఎలక్ట్రికల్గా ప్రేరేపించబడినటువంటి పారాచూట్ డిప్లోయర్ని కలిగి ఉంది. ఇది కాస్మిక్ రేడియేషన్, యువి రేడియేషన్ మరియు గాలి యొక్క నాణ్యతను పర్యవేక్షించడానికి 3 క్యూబ్ ఉపగ్రహాలను కూడా వెంట తీసుకువెళ్ళింది. పర్యావరణ గతిశీలతను బాగా అర్థం చేసుకోవడానికి యాక్సిలరోమీటర్ రీడింగులు, ఎత్తు మరియు ఓజోన్ స్థాయిలను అధ్యయనం చేయడానికి ఇది ఒక 50 పికో ఉపగ్రహాలను కూడా మోహరించింది. That is the importance of this hybrid rocket Rumi 1. నెక్స్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం లడఖ్లో ఇటీవల ఎన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది? ఎక్కడ? లడఖ్లో ఎన్ని చేసింది అంటే ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి 5. అయితే కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో 5 కొత్త జిల్లాలను ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అవి ఏ జిల్లాలు? జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా మరియు చాంగ్తంగ్. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి లడఖ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 2 జిల్లాలు ఉన్నాయి. మనకు ఎక్స్ట్రాగా మరొక 5 జిల్లాలు మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి ఏంటి? ఆ 2 ఫస్ట్ ఉన్నటువంటి ఆ 2 ఏంటంటే లేహ్ మరియు కార్గిల్. నెక్స్ట్ మనకు ఆరోగ్య సంరక్షణను పెంపొందించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఎన్ఎంఆర్ నేషనల్ మెడికల్ రిజిస్టర్ పోర్టల్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సి ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. అది ఈ శాఖ ఏం చేసిందంటే ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఉపాధికి అర్హులైనటువంటి ఎంప్లాయ్మెంట్కి అర్హులైనటువంటి ఎంబీబీఎస్ వైద్యులందరి నమోదు కోసము న్యూఢిల్లీలో నేషనల్ మెడికల్ రిజిస్టర్ పోర్టల్ ఎన్ఎంఆర్ రిజిస్టర్ పోర్టల్ను ప్రారంభించింది. అదే నమోదిత అల్లోపతి వైద్యులందరికీ కూడా ఈ పోర్టల్ సమగ్రమైన మరియు డైనమిక్ డేటాబేస్ అవుతుంది. నేషనల్ మెడికల్ రిజిస్టర్ డిజిటల్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడం మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ నిర్ధారించడము లక్ష్యంగా పెట్టుకుంది. పారామెడిక్స్ మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం ఇదే విధమైనటువంటి రిజిస్టర్ కూడా ప్రారంభించబడుతుందని వెల్లడి. 4th one, ఇటీవల
భారతదేశము నుండి మొట్టమొదటి మహిళా జాతీయ రేసింగ్ ఛాంపియన్ ఎవరు? మహిళా జాతీయ రేసింగ్ ఛాంపియన్. ఆప్షన్ ఏ బియాంకా కశ్యప్, ఆప్షన్ బి డయానా పుండోల్, ఆప్షన్ సి ఐశ్వర్య పిన్సే, ఆప్షన్ డి పిప్పా మన్. ఆన్సర్ ఆప్షన్ బి డయానా పుండోల్. ఈమె పూణేకి చెందినటువంటి ఒక ఉపాధ్యాయురాలు, టీచర్ మరియు మదర్. అయితే డయానా పుండోల్ చెన్నైలో జరిగినటువంటి ఎంఆర్ఎఫ్ ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ 2024లో సెలూన్ విభాగంలో జాతీయ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. ఈమె విజయము మిగతా ఔత్సాహిక మహిళా రేసర్లకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైనది. నెక్స్ట్ నెంబర్ 5, 2024 పారాలింపిక్స్. ఆల్రెడీ మనకి ఒలింపిక్స్ ఆగస్టు 11తో కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ వెంటనే మనకు ఇదే నెలలో ఆగస్టులోనే మనకి పారాలింపిక్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ పారాలింపిక్స్ గేమ్స్ ఎప్పుడు మరి ఎక్కడ నిర్వహించబడతాయి అంటే ఆగస్టు 28 నుండి సెప్టెంబరు 8, 2024 వరకు ప్యారిస్లో మనకు నిర్వహించబడతాయి. అయితే ప్యారిస్ 2024 పారాలింపిక్స్ క్రీడలు ఆగస్టు 28 నుండి సెప్టెంబరు 8 వరకు ఇవి సేమ్ ఎక్కడైతే అంతకుముందు ఒలింపిక్స్లో జరిగాయో ఇప్పుడు అదే ప్లేస్లో ప్యారిస్లోనే పారాలింపిక్స్ 2024 కూడా నిర్వహించబడుతున్నాయి. నెక్స్ట్ సంవత్సరానికి అంటే ఒక సంవత్సరానికి ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న మహిళలకు ప్రధానమంత్రి సన్మానం చేసినటువంటి బిరుదు ఏమిటి? సంవత్సరానికి ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న మహిళలకు ప్రధానమంత్రి సన్మానం చేసినటువంటి బిరుదు ఆప్షన్ ఏ కిసాన్ దీది, బి లఖపతి దీది, సి ఉద్యమ దీది, డి మహిళా శక్తి దీది. ఆన్సర్ ఆప్షన్ బి లఖపతి దీది. పేర్లోనే ఉంది లఖపతి. లాక్ మీన్స్ లాక్స్, 1 lakh. అయితే ఆగస్టు 25, 2024 నాడు మహారాష్ట్రలో జల్గావ్లోన 11 లక్షల మందికి కొత్తగా లఖపతి దీదీ అనే బిరుదులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్టిఫికేట్లతో వాళ్ళని సత్కరించడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల మీథేన్ ఉద్గారాలను తెలుసుకోవడానికి టానేజర్-1 టానేజర్-1 ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి ఈసా, ఆప్షన్ సి సిఎన్ఎస్ఏ, ఆప్షన్ డి నాసా. ఆన్సర్ ఆప్షన్ డి నాసా. క్వశ్చన్ చూడండి. ఇటీవల మీథేన్ ఉద్గారాలను తెలుసుకోవడానికి టానేజర్-1 ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? ఆప్షన్ డి నాసా. మీథేన్ ఉద్గారాలను ట్రాక్ చేయడానికి నాసా సంస్థ టానేజర్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. అయితే ఇది కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ను ఉపయోగించి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది టానేజర్-1 అనేది ఎక్కడి నుండి? వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నుండి ఉపయోగించి దీని ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. దీనిని నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ మరియు ఇతర భాగస్వాములు దీనిని డెవలప్ చేశాయి. అయితే ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్ ఉద్గారాలను గుర్తించడం అనేది ఈ మిషన్ యొక్క లక్ష్యం. టానేజర్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం లక్ష్యం ఏంటంటే ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్ ఉద్గారాలను గుర్తించడం అనేది ఈ మిషన్ యొక్క లక్ష్యము. ఇది గ్లోబల్ వార్మింగ్కు దోహదపడేటటువంటి గ్రీన్ హౌస్ వాయువులను పర్యవేక్షించడంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. అలాగే టానేజర్-1 ఉద్గారాలను ట్రాక్ చేయడానికి అధునాతన స్పెక్ట్రోమీటర్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇది నిర్దిష్ట వాయువులను వాటి పరారుణ సంతకాల ద్వారా ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తించడానికి కాంతి తరంగ దైర్ఘ్యాలను కూడా కొలుస్తుంది. ఈ ఉపగ్రహము అయితే ప్రతిరోజు 130,000 చదరపు కిలోమీటర్ల ఉద్గారాలను పర్యవేక్షించగలదు. రోజుకి 130,000
చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఉద్గారాలను ఈ టానేజర్ 1 అనేది పర్యవేక్షించగలదు. నెక్స్ట్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటీవలే బోయింగ్ వ్యోమనౌక ఈ బోయింగ్ వ్యోమనౌకలో లోపం కారణంగా ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకున్నటువంటి ఏ వ్యోమగాములు ఫిబ్రవరి 2025లో స్పేస్ ఎక్స్తో భూమికి తిరిగి రావడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆప్షన్ ఏ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్, ఆప్షన్ బి సునీత విలియమ్స్ మరియు బారీ విల్మోర్, ఆప్షన్ సి క్రిస్ హార్డ్ఫీల్డ్ మరియు పెగ్గీ విట్సన్, ఆప్షన్ డి మార్క్ కెల్లీ మరియు స్కాట్ కెల్లీ. ఆన్సర్ ఆప్షన్ బి సునీత విలియమ్స్ మరియు బారీ విల్మోర్. అయితే వీళ్ళు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా వ్యోమగాములైనటువంటి సునీత విలియమ్స్ అలాగే బారీ విల్మోర్లు అక్కడ ఆ నౌకలో ఆ ర్యాకెట్లో ఉన్నటువంటి లోపం కారణంగా వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ప్రజెంట్ వాళ్ళు స్పేస్లోనే ఉన్నారు. అది ఎలా వస్తారనేది, ప్రాణాలతో వస్తారా ఎలా వస్తారనేది చెప్పలేము. అయితే ఫిబ్రవరి 2025 నాటికి స్పేస్ ఎక్స్తో భూమికి తిరిగి వస్తారని నాసా ఇటీవలే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఇటీవలే కాను అనే దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్. కాను అనేది దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక. అయితే కర్ణాటకలో ఇది ఎక్కడ ఉందంటే బిఆర్ హిల్స్లోని గిరిజన ఆరోగ్య వనరుల కేంద్రం ఆగస్టు 25న దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ అయినటువంటి ఈ కానుని ప్రారంభించింది. ఇందుకు కాను అంటే ఏంటి? కాను అంటే కన్నడ మరియు సోలిగాలో సతత హరిత అడవి. కాను అంటే కన్నడ మరియు సోలిగా భాషలో సతత హరిత అడవి అని అర్థం. అది ఈ కాను దక్షిణ భారత ఆదివాసీ కమ్యూనిటీల వాళ్ళ యొక్క గతం, వర్తమానం మరియు సంస్కృతికి అంకితమైనటువంటి మొట్టమొదటి విజ్ఞాన కేంద్రం కావాలనే లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయబడి జరుగుతుంది. ఇది 3 శాఖలను కలిగి ఉంటుంది. అందులో లైబ్రరీ, ఉల్లేఖన గ్రంథ పట్టిక మరియు సహవ్రాత పుస్తకము కూడా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇటీవల అమెజాన్ అటవీ నిర్మూలనకు నిధుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్ రిమూవల్ బ్యాండ్ను ఏ సంస్థ విడుదల చేసింది? దీనిని అమెజాన్ అటవీ నిర్మూలనకు నిధుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్ రిమూవల్ బ్యాండ్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ బి UNDP, ఆప్షన్ సి UNEP, ఆప్షన్ డి యునెస్కో. ఆన్సర్ ఆప్షన్ ఏ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు. ఇది ఏం చేస్తుందంటే అమెజాన్ అటవీ నిర్మూలనకు మద్దతుగా ప్రపంచ బ్యాంకు ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ రిమూవల్ బ్యాండ్ను విడుదల చేస్తుంది. అయితే ఈ బ్యాండ్ విలువ ఎంత అంటే $225 మిలియన్, $225 మిలియన్ మరియు 9 ఏళ్ల కాల వ్యవధిని కలిగి ఉంది. ఇది ఈ బ్యాండ్ ఎంత వ్యవధి ఎంత? ఈ బ్యాండ్ వ్యవధి అంటే 9 ఏళ్ళు, 9 years ఓన్లీ. అటవీ నిర్మూలనను నిరోధించే ఉద్గారాల తగ్గింపులు మాత్రమే కాదు, అయితే అటవీ నిర్మూలన ప్రయత్నాలను ఆర్థికంగా ప్రోత్సహించడం ద్వారా అమెజాన్ను రక్షించడం అనేది ఈ బాండ్ యొక్క ప్రధాన లక్ష్యం. అటవీ నిర్మూలన ప్రయత్నాలను ఆర్థికంగా ప్రోత్సహించడం ద్వారా దేన్ని రక్షించడం? అమెజాన్ రక్షించడం అనేది ఈ బాండ్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ అది ఇటీవల ఇండియా మరియు EU యూరోపియన్ యూనియన్ ప్రాంతీయ సమావేశం ఎక్కడ జరిగింది?
ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ. అయితే ఆన్లైన్ రాడికలైజేషన్ పరిష్కరించడానికి యూరోపియన్ యూనియన్ మరియు భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగస్టు 21, 22 తేదీలలో న్యూఢిల్లీలో, ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఆల్రెడీ నిర్వహించేసాయి. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్ సహకారంతో జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో ఇంకా ఏ దేశాలు చెందిన వారు పాల్గొన్నారంటే భారతదేశము, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక మరియు ఐరోపాకు చెందినటువంటి నిపుణులు పాల్గొన్నారు. ఈ సమావేశం తీవ్రవాద వ్యతిరేక భాగస్వామ్యాలను మెరుగుపరచడము మరియు యూరోపియన్ యూనియన్ యొక్క ఇండో పసిఫిక్ వ్యూహానికి అనుగుణంగా ఉండడం అనేది లక్ష్యంగా పెట్టుకుని ఈ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవలలో మనకు వార్తల్లో కనిపించినటువంటి కక్రాపర్, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? KAPS. ఇది ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి హర్యానా. ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. అయితే గుజరాత్లోన కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్లో భారతదేశం యొక్క రెండవ 700 మెగావాట్ల న్యూక్లియర్ రియాక్టర్, 700 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ఆగస్టు 21, 2024 పూర్తి సామర్థ్యంతో పనిచేయడం స్టార్ట్ అయింది. ఈ KAPS-4 అనేది స్వదేశీ డిజైన్, పూర్తిగా మన స్వదేశీ డిజైన్, మన సొంత నాలెడ్జ్తో 90% సామర్థ్యంతో పనిచేసిన తర్వాత పూర్తి శక్తిని చేరుకుంది. 2031-32 నాటికి ఇదే డిజైన్తో మరో 14 రియాక్టర్లు నిర్మించాలని మన భారతదేశం యోచిస్తుంది. ప్రస్తుతము NPCIL 24 రియాక్టర్లను నిర్వహిస్తుంది మరియు మరో 8 నిర్మాణంలో కూడా ఉన్నాయి. 2031-32 నాటికి భారతదేశ అణుశక్తి సామర్థ్యము ఎంతకు చేరుకుంటుందని అంచనా అంటే అది 22,480 మెగావాట్లకు చేరుకుంది. ఇప్పటికి 2031-32 నాటికి భారతదేశ అణుశక్తి సామర్థ్యము 22,480 మెగావాట్లు చేరుకుంటుంది ఒక అంచనా. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో పేర్కొన్నటువంటి వాటర్ పౌట్ ఏంటి? వాటర్ పౌట్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ నీటిపై గాలి మరియు పొగమంచు తిరిగే కాలం, ఒక రకమైన జలపాతం, సి లోతైన సముద్రపు సుడిగుండం, ఆప్షన్ డి చేపలను పట్టుకునే సాంకేతికత. సరైన సమాధానం ఆప్షన్ ఏ నీటిపై గాలి మరియు పొగమంచు తిరిగే కాలాన్ని వాటర్ పౌట్ అంటారు. ఎందుకు దాన్ని ఏంటి సంగతి, దాని డీటెయిల్స్ తీసుకుంటే, హింసాత్మకమైనటువంటి తుఫాను కారణంగా ఇటీవలే ఇటలీలోని సిసిలీలో ఒక విలాసవంతమైన పడవ, ఒక లగ్జరీ షిప్ మునిగిపోయింది. దీనివల్ల ఒకరు మరణించారు మరియు 6 వ్యక్తులు తప్పిపోయారు. బహుశా వాటర్ స్పౌట్ కారణంగా ఈ వాటర్ స్పౌట్లు గాలి వలన తిరిగే నిలువు వరుసలు, ఇవి గాలి వలన తిరిగేటటువంటి నిలువు వరుసలు, ఇవి నీటిపై ఏర్పడతాయి. ఇవి సుడిగాలిని పోలి ఉంటాయి ఇవి వాటర్ స్పౌట్లు, కానీ సాధారణంగా బలహీనంగానే ఉంటాయి. ఇవి 5 నుండి 10 నిమిషాల పాటు వాటి సామర్థ్యం ఉంటుంది. సగటు వ్యాసం ఎంతంటే 50 మీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. గాలి వేగము గంటకు 100 కిలోమీటర్ల వేగం ఉండేవి 5-10 నిమిషాలు అయినప్పటికీ వాటి యొక్క వేగం మాత్రం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. కాబట్టి డేంజరస్ కూడా ఎక్కువ ఉంటుంది. చల్లటి గాలి నీటిపై కదులుతున్నప్పుడు, ఇలాంటిది చల్లటి గాలి నీటిపై కదులుతున్నప్పుడు సరసమైన వాతావరణ వాటర్ స్పౌట్లు ఏర్పడతాయి. అయితే టోర్నాడిక్ వాటర్ స్పౌట్లు
ఉరుములతో ముడిపడి ఉంటాయి మరియు నీటిపై కదలడానికి ముందు భూమిపై సుడిగాలిలా ప్రారంభమవుతుంది. ముందుగా సుడిగాలిలా భూమిపై ప్రారంభించిన తర్వాత అవి నీటిపై కదలడం స్టార్ట్ అవుతాయి. అవి వాటర్ స్ప్రౌట్లు. నెక్స్ట్ అయితే ఇటీవల వార్తల్లో కనిపించేటటువంటి అటామిక్ క్లాక్స్ అణు గడియారాలు సాధారణంగా ఏ మూలకాలు ఉపయోగించబడతాయి? వార్తల్లో కనిపించేటటువంటి అటామిక్ క్లాక్స్లో ఏ మూలకాలు ఉపయోగించబడతాయి? ఆప్షన్ ఏ సీసియం, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి బేరియం, ఆప్షన్ డి అమెరేషియం. ఆప్షన్ ఏ సీసియం. అయితే ఒక అంతర్జాతీయ సమూహము దాని ప్రత్యేకమైనటువంటి గురుత్వాకర్షణ కారణంగా చంద్రునిపై సమయ వ్యత్యాసాలను పరిష్కరించడానికి చంద్ర సమయ ప్రమాణాన్ని ప్రతిపాదించింది. అయితే GPS, టెలికాం మరియు పరిశోధనలలో ఖచ్చితత్వానికి కీలకమైనటువంటి పరమాణు గడియారాలు అత్యంత ఖచ్చితమైన సమయపాలన పరికరాలు. కాబట్టి ఈ గడియారాలు దేంతో తయారవుతున్నాయి? cesium-133 వంటి పరమాణువులు cesium-133 వంటి పరమాణువుల స్థిరమైన ప్రతిధ్వని పౌనఃపున్యాలను ఉపయోగించి సమయాన్ని కొలుస్తాయి. ఒక సెకను సీసియం పరమాణువు 929,26,31,770 సార్లు కంపిస్తుంది. ఈ కంపించడం ద్వారా మనకు ఈ క్లాక్ అనేది నిర్వహించబడుతుంది. సీసియం పరమాణువులకు మైక్రోవేవ్ సిగ్నల్ను పరిచయం చేయడం, విడుదలయ్యేటటువంటి రేడియేషన్ను గుర్తించడం మరియు నిరంతర ఖచ్చితత్వం కోసం సమయ పాలనను టైం టేబుల్ కూడా సర్దుబాటు చేయడం ద్వారా ఈ పరమాణు గడియారాలు పనిచేస్తాయి. నెక్స్ట్ ఇటీవల భారతదేశం ఏ రాష్ట్రంలో అధిక ప్రమాదం ఉన్న హిమనీ నదీయ సరస్సులపై మొట్టమొదటి సమగ్ర సర్వేను ప్రారంభించింది? ఎక్కడ ప్రారంభించింది? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. అయితే ఎక్కడ ఏమిటి? భారతదేశం అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ మరియు దిబాంగ్ తవాంగ్ మరియు దిబాంగ్ వ్యాలీ ఒక లోయలో అధిక ప్రమాదకరమైనటువంటి హిమనీ నదీయ సరస్సులపై తన మొదటి సర్వేను ప్రారంభించింది. అయితే గత అక్టోబర్లో లాస్ట్ ఇయర్ సిక్కింలోని సౌత్ లొనాక్ సరస్సులో హిమనీ నదీయ సరస్సు ఉప్పొంగిన వరదను అనుసరించి ఈ ప్రయత్నం అనేది చేయడం జరిగింది. దీనికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నాయకత్వం వహిస్తుంది. ఇది నేషనల్ గ్లేసియర్ లేక్ అవుట్ బర్డ్స్ ఫ్లడ్ గ్లోఫ్ మిషన్లో భాగము. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరియు ఇతర నివారణ చర్యల కోసం ప్రమాదాలు ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు మరియు ఇతర నివారణ చర్యల కోసం ప్రమాదాలు మరియు సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం అనేది ఈ యొక్క సర్వే యొక్క లక్ష్యం. ఏమిటి సర్వే అంటే హిమనీ నదీయ సరస్సులపై సమగ్ర సర్వే. హిమనీ నదీయ సరస్సులపైనే సర్వే. నెక్స్ట్ మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ అంతరిక్ష అన్వేషణలో కొత్త యుగం, బి నక్షత్రాలకు భారతదేశం యొక్క ప్రయాణం, ఆప్షన్ సి చంద్రుడిని తాకుతున్నప్పుడు జీవితాలను తాకడం భారతదేశం యొక్క అంతరిక్ష సాగా, ఆప్షన్ డి పైవేవే లేవు. ఆన్సర్ ఆప్షన్ సి చంద్రుడిని తాకుతున్నప్పుడు జీవితాలను తాకడం భారతదేశం యొక్క అంతరిక్ష సాగా. అయితే జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే ఇది ఎందుకు ఎప్పుడు జరుపుకుంటాం? భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23, 2024 జరుపుకుంది. ఈరోజు
చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయబడినది. ఈ నిర్దేశించిన ప్రాంతంలో అడుగుపెట్టినటువంటి మొదటి దేశము భారతదేశము మరియు మొత్తంగా చంద్రుని ల్యాండింగ్ సాధించినటువంటి దేశాలలో మంది 4వ దేశంగా రికార్డు సృష్టించింది. దీని యొక్క థీమ్ ఏంటంటే చంద్రుడిని తాకడము ద్వారా జీవితాలను తాకడము అనేది మన యొక్క ఈ యొక్క నేషనల్ స్పేస్ డే యొక్క థీమ్. అయితే ఇటీవల భారతదేశంలో సీప్లేన్ కార్యకలాపాలకు మార్గదర్శకాలను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ బి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ. సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. అయితే భారతదేశంలో సీప్లేన్ కార్యకలాపాల కోసము కేంద్ర పౌర విమానయాన మంత్రి కొత్త మార్గదర్శకాలు ప్రారంభించారు. అయితే ఉడాన్ వెర్షన్ 5.4 ఉడాన్ వెర్షన్ 5.4ను కూడా ప్రవేశపెట్టారు. రద్దు చేయబడినటువంటి మార్గాల కోసం తాజా బిడ్లను కూడా ఆహ్వానించడం జరిగింది. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ RCS ఉడాన్ 2016లో రిమోట్ లేదా అన్సర్వ్ ఏరియాలకు ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఇది ప్రారంభించబడింది. సీప్లేన్ కార్యకలాపాల కోసం RCS కింద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ని కూడా పొడిగించడం కీలకమైన నిబంధనలలో ఉన్నాయి. మార్గదర్శకాలు నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్ ఫ్రేమ్వర్క్ను అనుసరిస్తే ఫాలో అవ్వాల్సిందే. ఇది ప్రస్తుతం హెలికాప్టర్లకు మరియు సీప్లేన్లకు కూడా ఉపయోగించబడుతుంది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి దుంబూర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి త్రిపుర, ఆప్షన్ డి సిక్కిం. ఆన్సర్ ఆప్షన్ సి త్రిపుర. అయితే ఈ త్రిపుర అనేది చూడండి ఏ రాష్ట్రంలో ఉంది? దుంబూర్ డ్యామ్ అనేది ఏ డ్యాము? దుంబూర్ డ్యామ్ ఇది త్రిపురలో ఉంది. ఏ నదిపై ఉంది? గుమ్టి నది పైన త్రిపురలోన డుంబూర్ డ్యాము ఉంది. ఈ డ్యామ్ తెరవడం వల్ల తూర్పు బంగ్లాదేశ్లో వరదలు సంభవించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దానిని రిజెక్ట్ చేసింది. ఆ అభిప్రాయాన్ని తిరస్కరించింది. గుమ్టి నది భారతదేశంలోనే త్రిపురలో ఒక పరిధి నుండి ప్రారంభమయ్యే సరిహద్దు నది. ఈ నది బంగ్లాదేశ్ గుండా ప్రవహించి దౌడ్ కండి దగ్గర మేఘనా నది వ్యవస్థలో కలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.